హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. పిఠాపురం వెళ్ళాం కదండి, అక్కడి నుంచి అయితే ఉప్పాడైతే వచ్చేసామండి. ఇది ఉప్పాడ బీచ్ అనమాట. కాకపోతే బీచ్ లాగా అయితే లేదండి, ఇలా బాగా పెద్ద పెద్ద రాళ్ళు అయితే అలా వేసున్నాయి. లోపలికి వెళ్ళటానికైతే లేదు. ఇటు సైడు అంటే నాకు రైట్ సైడ్ వచ్చేసి, ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బీచ్ ఉంది కదండి. రైట్ సైడ్ వచ్చేసి కొన్ని హౌసెస్ ఉన్నాయి. అక్కడ అడిగితే ఒక 3 to 4 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ కొంచెం జనాలు కనిపిస్తారండి అని చెప్పారు. సరే అని అక్కడికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే మేము మ్యాప్లో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాల్సింది రైట్ సైడ్కి అయితే వచ్చామండి. దానివల్ల వేరే బీచ్కి అయితే వచ్చాము, మేము అనుకున్న బీచ్కి అయితే వెళ్ళలేకపోయాము. నాకేమో సముద్రం దూరం నుంచి చూడటానికి ఇష్టమే, కానీ దగ్గరగా చూడటానికి అయితే చాలా భయం అండి. అంటే నన్ను పట్టుకొని ఎవరైనా లోపలికి తీసుకొని వెళ్తే కొద్దిగా అయితే వెళ్ళగలుగుతాను, కానీ మరీ లోపలికి అయితే కనుక కష్టము. మా అబ్బాయికి మాత్రం చాలా ఇష్టం అండి వాటర్, వాడి కోసమే అన్నమాట ఉప్పాడైతే వెళ్ళింది. నాకైతే అసలు ఇష్టం లేదు, వద్దని చెప్తున్నా. మా వారైతే తీసుకొని వెళ్ళారు. అంటే ఎవ్రీ ఇయర్ వైజాగ్ వెళ్తాం కదా, అప్పుడు బీచ్కి వెళ్తామన్నమాట. ఈ ఇయర్ ఎటు వైజాగ్ వెళ్ళటం లేదు కదా, ఎక్కడికైనా వెళ్దాము బీచ్కి అని చెప్పి తీసుకొని వెళ్ళారనమాట. కాకపోతే ఆడుకోవడానికి లేదు కదా వాటర్లో అని అయితే కొంచెం మేము అనుకున్నాము. మొత్తం అలా రాళ్ళు అయితే వేస్తున్నారండి, ఆ వాటర్ వస్తా. ఆ క్లైమేట్ అయితే బాగుంది, కాకపోతే చెప్పాను కదా నాకైతే భయమని. ముందు వీళ్ళిద్దరూ మాట వినరు, లోపలికి అయితే వెళ్తారనమాట. నాకు అది ఇంకా చాలా భయం వేస్తుంది, అందుకని వాళ్ళకి దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తాను. ఇక్కడైతే కొంచెం మనుషులు అయితే కనిపించారండి కొద్దిగా, అంటే ఫోటోషూట్స్ అయితే తీసుకుంటున్నారు. అక్కడ ఆగాము, అక్కడికి కూడా లోపలికి వెళ్ళడానికి అయితే అలౌ లేదన్నారు. ఎవరైతే వెళ్ళటం లేదండి, ఫొటోస్ అయితే దిగి వెళ్ళిపోతున్నారు. మేము అక్కడ ఒక 2-3 మినిట్స్ అయితే ఉన్నామన్నమాట. చూసాము, ఎవరు లేరు కదా ఎందుకు రిస్క్ చేయటం అనిపించింది. మళ్ళీ అక్కడ అడిగితే మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉంటుంది అన్నారు. మా వాడైతే బాగా డిసప్పాయింట్ అయిపోయాడండి. తనకి ఏంటో తెలియదండి, వాళ్ళ స్కూల్లో కూడా స్విమ్మింగ్ అనేది ఉంటుంది, అయినా వాడికి అంత ఇష్టం అన్నమాట. వీక్లీ వన్స్ అయితే ఉంటుందండి వాడికి స్విమ్మింగ్ క్లాస్ అనేది. అయినా నది కనిపించినా వాటర్ కనిపించినా, మా ఊరు వెళ్ళినప్పుడు కాలువైనా సరే వాడు నీళ్ళు వాటరు చెరువు స్విమ్మింగు ఇలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా ఆ రోజు అయితే అలిగాడండి, ఆ టైంలో కొంచెం డల్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉంటారు కదండి, వాళ్ళందరినీ కనుక్కున్నాం. ఎందుకంటే మాకు కొత్త కదా, ఆ ప్లేస్కి వెళ్ళింది ఫస్ట్ టైం అనమాట. మనం తెలియకుండా మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళిపోతే దారి మిస్ అయితే కష్టం కదా అన్నట్లు అనుకున్నామండి. తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఈ బీచ్ అయితే కనిపించిందండి. ఇదైతే పర్లేదు, జనాలు అయితే ఉన్నారండి. కార్ అయితే పార్క్ చేసేసి పార్కింగ్లో పెట్టేశామండి. బీచ్ వైపు అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కొంచెం స్నాక్స్ కూడా ఉన్నాయండి, సోడా అంటే, స్వీట్ కార్న్ అంటే, మసాలా అలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఫుడ్ అయితే లేదు. మేము అప్పుడు వెళ్ళేటప్పటికేనే 1:30 అట్లా అయిందండి. నాకైతే ఆకలేస్తుంది, ఇంకా తప్పదు కదా, ఏమన్నా ఫుడ్ ఐటమ్ ఉందేమోనని చూసాము, అక్కడ ఏమీ లేవండి. అంటే స్నాక్సే ఉన్నాయి. ఇంకా అప్పటికి నేను వీళ్ళు వాటర్ వైపు వెళ్ళిన తర్వాత మసాలా అయితే తీసుకున్నానండి, బాగానే ఉంది. ఇంకా వాటరే వెళ్తున్నాయండి, ఎందుకంటే కొంచెం ఎండగానే ఉందన్నమాట. అప్పుడు కార్లు లోపలికి కూడా వస్తున్నాయి. మా వారు తెస్తానన్నారు, నేనే ఎందుకు అక్కడ పెట్టేసేయని అన్నాను దూరంగానే. అంటే మనకి తెలియదు కదండి, ఫస్ట్ టైం వచ్చాము, ఎందుకు అనవసరంగా ఒకళ్ళని చూసి మళ్ళీ ఎవరైనా ఏమన్నా అంటారేమో ఇలా అనిపించింది నాకైతే. ఇంకా ఇలా అయితే ఉందండి ఓవరాల్గా బీచ్ అనేది. లోపలికి అంటే ఇప్పుడు చూసారు కదా, గట్టులాగా పైకి అయితే మొత్తం ఇలా ఉందండి. డౌన్లో అయితే బీచ్ అనేది ఉందండి. ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే జనాలు అనేది వస్తున్నారు. ఇంకా కొంచెం ఆడుకుంటున్నారండి, అంటే స్నానాలు చేసేవాళ్ళు అట్లా. ఇలా రైడింగ్ అయితే ఉందండి, పిల్లలకి పెద్దవాళ్ళు కూడా
రైడ్ చేయొచ్చు అన్నారు. ఇంకా మా వాడికి వాటర్ కనిపిస్తే వీటన్నిటి మీద అయితే ఏమీ ఇంట్రెస్ట్ చూపిడండి, విడిగా చూపిస్తాడు కానీ బీచా ఇదా అంటే బీచ్ అనే అంటాడు. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి. కాసేపు ఇదిగోండి వచ్చాడు కదా, కాసేపు ఆడుకోవడం, మళ్ళీ కాసేపు బయటికి రావడం అట్లా అండి. క్యామెల్ని అయితే చూస్తున్నాడు ఒంటని. భయపడ్డాడండి అది ఇలా అనేటప్పటికే. గుర్రాలు కూడా ఉన్నాయండి. ఇలా అండి కొంచెం అదే డౌన్ కని చెప్పాను కదండి. ఇక్కడైతే స్నానాలు అయితే చేస్తున్నారు, పిల్లలైతే ఆడుకుంటున్నారు. పర్లేదు నీట్గానే ఉంది. ఓవరాల్గా జనాలు అయితే వీళ్ళే ఉన్నారండి. మా వాడు చెప్పాను కదండి, వాటర్ కనిపిస్తే వాడికి ఇంకా ఆపలేమన్నమాట. నాకు ముందు బీపీ వచ్చేస్తూ ఉంటుంది, టెన్షన్ వచ్చేసిద్ది అనమాట. ఏదైనా మన జాగ్రత్తల్లో ఉండటం మంచిదండి, నా ఒపీనియన్ అది. కాకపోతే మన మాట వినేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి చేసేది ఏం లేదు. అక్కడ కనిపిస్తుంది కదండి, అది బోట్ లాగా అండి, బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 14-15 కిలోమీటర్స్లో కాకినాడ అనేది ఉంటుందంటండి. కరెక్ట్గా నాకు తెలీదు, అక్కడ వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ నుంచి మేము అన్నవరం అయితే వెళ్తామండి. అన్నవరము కరెక్ట్గా 1 అవర్ అయితే చూపిస్తుందండి. అక్కడ ఈ బీచ్ నుంచి అయితే 1 అవర్ అనేది చూపిస్తుంది అనమాట మ్యాప్లో. 1 అవర్ అంటే 45 మినిట్సే చూపిస్తుందండి. ఇంకా మేము ఇక్కడ నుంచి ఫుడ్ కూడా తినాలి కదండి, ఫుడ్ తినడానికి వెళ్ళి ఆ తర్వాత వెళ్దాము అనుకున్నామండి అన్నవరము. అట్లా చూసారండి గుర్రాలు కూడా. చాలాసేపు ఉన్నామండి, దగ్గర 3:40 దాకా అయితే ఉన్నాము ఈ బీచ్లోనే మేము. ఇంకా ఆ టైంలో అయితే కొంచెం పీపుల్ అనేది కనిపిస్తూ ఉన్నారండి. కాసేపు శ్రీరామ అని రాశారు, ఏంటేంటో ఆటలాడారు. మొత్తానికైతే నేనైతే చెప్పాను కదండి, నేను కాసేపు అయితే వీడియో తీసుకున్నాను. తర్వాత మా వారిని తీయమని చెప్పి నేను వెళ్ళిపోయి కూర్చున్నాను. ప్రపంచానికి దూరంగా అన్నట్లు వీళ్ళకి దూరంగా కూర్చున్నాను. మా వాడైతే రాయను, అదేమో అలలు రాను, సరిపోయిందండి. కానీ బయటికి వెళ్తే ఆ ఆనందమే వేరండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.